సీతాలక్ష్మణ సమేతుడై శ్రీరామచంద్రుడు నడియాడిన పుణ్యక్షేత్రంగా పావన గోదావరి తీరంలో స్వయంభుగా కొలువైన భద్రాచలం శ్రీరామచంద్రుని ఆలయానికి విశ్వవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం ఉంది. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంను అభివృద్ది చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం 351 కోట్ల నిధులు కేటాయించడంతో ఆలయ అభివృద్ది పనులకు నేడు శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టారు. రామాలయం చరిత్రలోనే ప్రథమంగా ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న 15 ఉపాలయాలలోని 72 దేవతామూర్తులకు ఒకేసారి కాలయాపన కళావాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి నిన్నటి రోజున 60 మంది ఋత్వికుల ఆధ్వర్యంలో అంకురార్పణ నిర్వహించారు. సందర్భంగా త్రిదండి చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ భద్రాచల రామాలయానికి ఎంతో విశిష్టత ఉందని, ప్రపంచ వ్యాప్తంగా భద్రాద్రి రామాలయం సుపరిచితమని, ఎంతో మంది భక్తులు రాములవారి దర్శనానికి వచ్చి విశాల ప్రాంగణం లేక ఇబ్బంది కలిగేదని, ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వ సహకారంతో తన అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. జీర్ణోద్ధరణ కార్యక్రమానికి ఆయన ఇవాళ శంకుస్థాపన చేయించుకున్నాడు. అయితే మూలస్థానానికి కాదు, మూలస్థానం మార్పు ఉండదు. కానీ చుట్టూ ఉండేటువంటి పరివార సన్నిధులకి ప్రజలకి సౌకర్యం కలిగేటట్లుగా వాటన్నిటిని కూడా జాగ్రత్తగా అమర్చి, ఇప్పుడు ఇన్ని సన్నిధులు చుట్టూ ఉన్నాయి, ఏ సన్నిధిలో ఎవరున్నారు అనేది వచ్చే భక్తులకి పెద్దగా అవగాహన ఉండదు. మేము ఒకసారి అప్పుడు ఉత్తర భారతదేశానికి వెళ్ళాం ఒక ఆలయానికి. ఆ ఆలయంలో ఆళ్వార్లు ఆచార్యులు అంతా ఉన్నారు. కానీ అక్కడ ఉండే వాళ్ళకి అది తెలియక ఒక్కొక్క సన్నిధిలో చూపిస్తూ గడ్డ ఉంటే ఈయన వశిష్ఠుడు, అదే ఇంకొకటి ఉంటే ఆయన వ్యాసుడు, ఇంకొకటి ఉంటే ఆయన శుకుడు, ఈయన యాజ్ఞవల్కుడు, ఈయన పరాశరుడు, ఇలాగ చెప్పేవాళ్ళు పరిచయం చేయాలి. అక్కడ ఉండే పండాలు అలా ఉండకూడదు. ఆ సన్నిధి ఏమిటి, ఎందుకుంది, దాని రిలవెన్స్ ఏంటి, ఇది సమాజానికి తెలియాలి. మన సన్నిధి గురించి సమగ్రం ఏంటి అని తెలుసుకొని నేర్చుకుని 10 మందికి దీన్ని చెప్పగలిగే వాళ్ళుగా వాళ్ళు అవ్వాలి. అలా ఉండాలంటే సన్నిధి కాస్త మనకి ఎక్కడెక్కడ ఎవరున్నారు, ఎలా ఉన్నారు అని తెలిసేట్టుగా ఉండాలి. ప్రస్తుతం మనకి ఆ రకమైన సౌకర్యం లేకపోవడం చేత అలాంటి సౌకర్యాన్ని ఏర్పరిచేట్టుగా ఆళ్వార్లందరినీ ఆచార్యులందరినీ ఒక పక్కన అనేక రూపాల్లో దర్శనం ఇచ్చేయండి భగవంతుణ్ణి ఆయా రూపాలతోటి మరొక ప్రక్కన పెట్టి ఆ సన్నిధుల యొక్క పేరు స్పష్టంగా తెలిసేట్టుగా అవకాశం ఉంటే మా యువ గారితో రిక్వెస్ట్ చేస్తాం. ఆయా సన్నిధిలో ఉండేటటువంటి మూర్తుల యొక్క ఇంపార్టెన్స్ చేసేటి చిన్న చిన్న బుక్లెట్స్ అది కూడా తయారు చేసి ఇఫ్ యూ కీప్ దెమ్ అవైలబుల్, అది మిగతా వచ్చే వాళ్ళకు కూడా దాన్ని ఒక జ్ఞాన ప్రసాదం కింద వాళ్ళు తీసుకుని మళ్ళీ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి వాటి గురించినటువంటి వైభవాన్ని మనం చెప్పుకోక్కర్లేదు, దర్శనం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళే చెప్పుకునేట్టుగా ఉంటారు. సన్నిధిని అలా తయారు చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఈ సంవత్సరం పరాభవం అని అంటారు కదా. పరాభవం అంటే అవమానాలు భగవంతుణ్ణి దూషించే వాళ్ళకి, సంప్రదాయాన్ని ధర్మాన్ని వేలెత్తి చూపించే వాళ్ళకి కలిగించగలిగిన వాడు రామచంద్రుడు. అంటే రాముడికి ఏదో చేద్దామని అనుకున్నాడు రావణాసురుడు, పాపం చివరికి తానే దాన్ని పొందాల్సి వచ్చింది. ఏదో అందాం అనుకున్నాడు వాలి, తానే దాన్ని పొందాల్సి వచ్చింది. అలాగా ఎవరెవరు రాముడి విషయంలో అపచారాన్ని చేస్తారో వాళ్ళందరికీ కూడా తగినటువంటి గుణపాఠాన్ని నేర్పి వాళ్ళ దుర్భావనలకి పరాభవాన్నిచ్చి ధర్మానికి సంప్రదాయానికి విజయాన్ని ఇవ్వగలిగేటటువంటి విజయ రామనారాయణుడు స్వామి మన రామచంద్రుడు ఇక్కడ కనుక ఆయన యొక్క సన్నిధిని చక్కగా అందంగా తయారు చేసే కార్యక్రమం మొట్టమొదట్లో 68లో జరిగింది, 1968. అప్పట్లో ఇక్కడ మా పెద్దజీయర్ స్వామి గారు, మా గురువు గారు, వారు ఈ కార్యక్రమాన్ని అప్పట్లో ఉండి నడిపించారు. ఆ కార్యక్రమంలో స్వామివారితో పాటు అప్పట్లో వానమామలే జయం గారని వారు ఉండేవారు, కంచి పరమాచార్యులని వారు ఉండేవారు. వీరందరూ ఉండి ఈ కార్యక్రమాన్ని అప్పట్లో చేశారనమాట. అది చాలా కాలం అయింది కదా. మళ్ళీ సన్నిధికి అది ప్రకృతితో తయారైంది కనుక దానికి కొన్ని అప్పుడప్పుడు చిన్న చిన్న జీర్ణోద్ధరణ ఇలాంటివి చేయడం అవసరం ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఇక్కడ మనం చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా మనుషుల మనస్సుల్లో కూడా ఉండేటటువంటి చెడు ఆలోచనలకి జీర్ణోద్ధరణ జరిగి
వాళ్ళందరూ కూడా సదాలోచనలతోటి స్వామి సేవలో బాగా ఉండగలిగేట్టుగా ఉండాలి అని మేము ఆశిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఈ పరాభ శ్రేయా